మీ హృదయం స్వచ్ఛంగా ఉన్న ఏ వేళలోనైనా మీరు జీవితం పట్ల నిర్భయమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. మన హృదయం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో, ఈ బంగారు 12 రేకుల కమలం విచ్చుకుని ఉంటుందో, అలాగే మన ఎనర్జీ బాడీస్లో ఉన్న సూక్ష్మ శరీరాలు మనకు ఉన్నాయి కదా, ఆ సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి ఆ హృదయాలు కూడాను మరి చక్కగా ఉన్నట్లయితే కనుక మనం నిర్భయంగా, అంటే దేనికి భయపడకుండా నిర్భయంగా జీవితాన్ని మనం జీవించగలుగుతాం అని చెప్తున్నారు. జీవితంలో ఏమి సంభవించినప్పటికీ స్వచ్ఛమైన హృదయంలోనిది ఏదో మిమ్మల్ని సేద తీర్చి ముందుకు సాగేలా చేస్తుంది. మన జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఉంటాయి, మనకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో టాస్కులు ఉంటాయి జీవితంలో. ఎంతోమంది శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, శ్రేయోభిలాషులు ఉంటారు, హాని కలిగించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎలోన్గా అనిపిస్తుంది, ఒంటరితనం కూడా మనం అనుభూతి అంటే ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన హృదయంలోని ఆ స్వచ్ఛమైన హృదయంలోనిది ఆ బంగారు కాంతి, ఆ శక్తి మనల్ని ఎంతో అద్భుతంగా సేద తీర్చి ఓదార్చి మనకు శక్తినిచ్చి ఒక తల్లి ప్రేమను, అమ్మ ప్రేమను మనకి పంచుతుందన్నమాట ఆ హృదయం. అప్పుడు ఆ సంఘర్షణలు అవన్నీ కూడా హీల్ అయిపోతుంటాయి. మన హృదయం నుంచి, మన మనస్సులో, మన భావోద్వేగాల శరీరంలో ఉన్న బ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా హీల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎన్నో భావోద్వేగాలు, శరీరంలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. భయం, క్రోధం, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారాలు, రివెంజ్లు తీర్చుకోవడం, ఇవన్నీ కూడాను ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడాను హీల్ అయిపోతూ ఉంటాయన్నమాట. వాటి వల్ల అలాంటి వాళ్ళ నుంచి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది మన హృదయం. మన మీద ఎవరైనా సరే మనకి ఎవరైనా నెగిటివ్ ఎనర్జీని పంపించారనుకోండి, దాన్ని కూడా తిప్పికొట్టగలదు మన హృదయం. ఎప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ మన హృదయంతో మనం అనుసంధానం అవ్వాలి, మన హృదయంతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మన హృదయం భూమాత హృదయంతో, ఆ యొక్క కాస్మిక్ విశ్వమాత హృదయంతో, కాస్మిక్ హార్ట్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. అప్పుడే మనం ఎంతో నిర్భయంగా జీవించగలుగుతాం. ఈ జీవితం పట్ల మంచి దృక్పథం కలిగి ఉంటాం. మన దృక్పథాలు మారుతాయి అన్నమాట. మన చూసే విధానం మారుతుంది జీవితాన్ని. భయంతోనో లేదంటే ఇంకోలా చూసేవాళ్ళం. కానీ ఈసారి మన హృదయంతో మనం అనుసంధానం అవటం వలన మనం ఎంతో అద్భుతంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళను మనం నేర్చుకుంటామన్నమాట. ఎంతో ఎరుకతో, ఎంతో సాక్షిగా ఉంటూ ప్రతిదాన్ని ఆ జీవితంలో జరిగే విషయాన్ని చూడగలుగుతాం. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే రియాక్ట్ అవ్వడం కానీ, అయిన దానికి కాని దానికి ఇలాంటివన్నీ ఆగుతూ ఉంటాయన్నమాట మన జీవితంలో. రెండవది, స్వచ్ఛమైన హృదయం లేకుండా ఎవరూ ఏ దీక్ష తీసుకోలేరు. దీక్షలు తీసుకుంటూ ఉంటాం మనం. ఆ స్వచ్ఛమైన హృదయం లేకుండా ఇప్పుడు ఎన్నో దీక్షలు తీసుకుంటూ ఉంటారనమాట. మరి అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, ఇంకా బాబావి, ఇలా ఎన్నో దీక్షలు ఉంటాయి. కొన్ని వేల రకాలు ఉంటాయి కదా. ఆ దీక్షలు అనేవి మనం ఎన్ని తీసుకున్నా కానీ మన హృదయం అనేది స్వచ్ఛంగా లేకపోతే అవేవి కూడా మనం చెయ్యలేమన్నమాట. ఆ దీక్షలు అందులో మనం దాన్ని మరి సాధించలేము, అందులో విజయాన్ని సాధించలేము. తమ చైతన్యాన్ని విస్తరించుకోలేరు మరియు వేరే అస్తిత్వం లేదా చైతన్య స్థాయిలోకి ప్రవేశించలేరు. ఎప్పుడైతే మన హృదయం అనేది స్వచ్ఛంగా లేకపోతే మన చైతన్యాన్ని విస్తరించుకోలేమన్నమాట.
చైతన్యాన్ని మనం ఎక్స్పాన్షన్ అవ్వదనమాట. మన యొక్క విస్తరణ, చైతన్యం అనేది విస్తరణ అనేది ఉండదు. ఆ యొక్క కాన్షియస్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. అది కుంచుకుపోతుంటుంది కదా! హృదయ విశాలం లేకపోతే దేన్నైనా సరే మనం తీర్పులు చెప్తూ, తిరస్కారాలు చెప్తూ ఉంటే అప్పుడు మనం ఎదగలేము కదా! అలాగే మన హృదయం అనేది ఎప్పుడైతే మరి స్వచ్ఛంగా ఉంటుందో, ఇక్కడ ఏం జరుగుతున్నా కానీ వాళ్ళకది వాళ్ళ ధర్మంలో అది కరెక్ట్. అంతే. ప్రతిదాన్ని మనం చక్కగా సాక్షిగా చూడాలి అంతే. మన జీవితంలో మనకేం కావాలో మనకి క్లారిటీ ఉండాలి. మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా అసలు మన మీద మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది మనం ఆలోచించాలి తప్ప ఇంకొకరి మీద మనం ఏమీ కూడా అసలు వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళని మనం కంట్రోల్ చేయకూడదనమాట. అప్పుడు మన చైతన్యం అనేది విస్తరణ అనేది జరగదు, కుంచుకుపోయి ఉంటుంది. మన అస్తిత్వం లేదా చైతన్య స్థాయిలోకి ప్రవేశించలేము. మన అస్తిత్వం ఏంటి అసలు? మనం ఆత్మ పదార్థం. హృదయం తర్వాత లోపల ఉండేది ఏంటి? హృదయం వెనకతలు ఉండేది ఆత్మ. ఆ అసలైనటువంటి ఆత్మ కోటి సూర్యుల ప్రకాశం, దగ ప్రకాశించే ఆ కోటి సూర్యుల ప్రకాశమే మరి మన ఆత్మ. ఆ అస్తిత్వాన్ని మనం తెలుసుకోలేము, ఆత్మను మనం చేరుకోలేము. మనం డైరెక్ట్గా ఆత్మను ఎప్పుడూ చేరుకోలేము. హృదయాన్ని మనం ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్న 12 రేకులు అంటే 12 సద్గుణాలను మనం చక్కగా పెంచుకోవాలి, డివైన్ క్వాలిటీస్ని. అప్పుడే మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాం. మన అస్తిత్వాన్ని మనం మరి చక్కగా తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం నేను ఆత్మని అని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాం, దాన్ని దర్శించగలుగుతాం. హృదయం మాత్రమే జ్ఞానాన్ని, సౌందర్యాన్ని తనలోకి స్వీకరించగలుగుతుంది. మన హృదయం మాత్రమే జ్ఞానాన్ని, సౌందర్యాన్ని తన లోపలికి స్వీకరించగలుగుతుంది. సౌందర్యం అంటే ఏంటి? హృదయ సౌందర్యం, అంతర్ సౌందర్యం, ఇన్నర్ బ్యూటీ అని మనం చెప్తూ ఉంటాం. మరి మన ఈ హృదయంలో ఏవైతే ఉన్నాయో ఈ డివైన్ క్వాలిటీస్, కరుణ, దయ, ప్రేమ, శాంతి, సానుభూతి, సహాయం చేసే గుణం, కనికరం, ఇంకా ఓర్పు, సహనం, ఇలా అన్నీ కూడా షరతులు లేని ప్రేమ అన్కండిషనల్ లవ్, ఇలాంటి ఈ డివైన్ క్వాలిటీస్ ఇన్నర్ బ్యూటీని పెంచుతూ ఉంటాయన్నమాట. ఏదైతే మనం బయట ఎన్ని మేకప్లు వేసుకున్నా, ఎన్ని చేసుకున్నా కానీ అది క్షణికాలమే ఉంటుంది. అది శాశ్వతంగా ఉండదు. ఆ బ్యూటీ చెమటలు పట్టాయంటే అదంతా కరిగిపోతుంది, లేదంటే తడిస్తే కరిగిపోతుంది, వర్షంలో తడిసినా కరిగిపోతుంది. కానీ మరి లోపల ఏవైతే డివైన్ క్వాలిటీస్ని మనం మేల్కొల్పుకుంటామో, ఆ క్వాలిటీస్తో మనం జీవిస్తూ ఉంటామో, ఆ క్వాలిటీస్ని మనం యాక్టివేట్ చేసుకొని మరి ఆ క్వాలిటీస్తో మనం చక్కగా క్షమాగుణం, కృతజ్ఞతాభావం, ఇలా శాంతి, తపస్సు, ఇట్లాంటి మంచి భూతదయ అంటే అన్ని ప్రాణుల పైన దయ, మూగజీవుల పట్ల, ప్రకృతి పట్ల, అన్నింటి పట్ల కూడా కరుణ కలిగి ఉండాలి. ఈ ఇన్నర్ బ్యూటీ అనేది వీటి ద్వారా వస్తుంది మనలో. అంతే తప్ప అంతర్ సౌందర్యాన్ని పెంచుతుంది మన హృదయం. అందం అంటే, బ్యూటీ అంటే మనం బయట చూపించుకునే ఈ స్కిన్ కలర్ కానీ, ఈ యొక్క షేప్స్ కానీ ఇదేది కాదు. లోపల ఏవైతే మన క్వాలిటీస్, చక్కటి ఆలోచన విధానం, మరి పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగు, మనసు చేసేదేంటి ఆలోచనలు, మరి చక్కగా వన్నెస్లో ఉండటం, ఏకత్వం, అందరిలో ఉన్నది ఆ దైవత్వమే ఉంది, ఆ ఆత్మ పదార్థమే ఉంది అని చెప్పేసి అందరం కూడా ఆ యొక్క మూల చైతన్యం, ఆ విశ్వమాత నుంచి వచ్చిన వాళ్ళం అందరం కూడా. ఆ ఎనర్జీ నుంచే అందరం భూమి మీదకి, అందరం కూడా అందులో నుంచే వచ్చాం కాబట్టి మనమంతా. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, సోదర సోదరీమణులారా అంటారు. సోదర సోదరీమణులారా అన్నారు ఎందుకంటే మనమంతా కూడా సర్వ ప్రాణికోటితో సహా అందరం కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెలం. ఆత్మపరంగా, అంతరంగ పరంగా తీసుకుంటే
బయట ఈ శరీరానికి ఎన్నో మనం తొడుగులు వేసుకున్నాం. కానీ ఆత్మపరంగా అయితే మనమంతా కూడా ఒకే తల్లి బిడ్డలం. అంతేగా ఒక ఎనర్జీ నుంచి అందరం కూడా వచ్చాం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అసూయ, ద్వేషం, క్రోధంతో కూడిన కల్మషమైన హృదయంతో మీరు ఒక గ్రంథాన్ని చదివితే దానిలో ఉన్న నిజమైన భావాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఈ హృదయం అనేది స్వచ్ఛంగా లేదో, మరి పరిశుద్ధమైన హృదయం కాదో, అలాంటి వాళ్ళు ఏదైనా ఒక గ్రంథం చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఎసెన్స్, ఆ సారాన్ని వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేరు. వాళ్ళ లోపల ఏదైతే కలుషితం ఉందో దాంతో దాన్ని కనెక్ట్ చేసేసి చెప్తూ ఉంటారనమాట, వాళ్ళకు సొంత ఇది కలిపేసి. కాబట్టి అలా కాకుండా హృదయం ఎవరికైతే పరిశుద్ధంగా ఉంటుందో, ప్యూర్ హార్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ గ్రంథాన్ని చదివి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వగలరు అని చెప్తున్నారు, అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. దానివల్ల మీలో ఏ సంచలనము ఉండదు. హృదయ శుద్ధి లేకుండా ఒక గ్రంథాన్ని చదివినా ఏ జ్ఞానాన్ని విన్నా అది లోపలికి ఇంకదు. అది పైనే ఉండి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ ఉంటుంది? సర్ఫేస్లో ఉంటుంది, మైండ్ లెవెల్లోనే ఉండిపోయి అది అలాగే వెళ్ళిపోతుంది అనమాట. అలాగా మన లోపలికి అది డైజెస్ట్ అవ్వదు ఆ జ్ఞానం. కాబట్టి ఏ సంచలనం ఉండవు, వాళ్ళు ఏ మార్పులు ఉండవు. ఒక గ్రంథం చదివేది ఆచరించాలని వాళ్ళకి ఒక లక్ష్యం ఉండదన్నమాట, మనకు ఉండదు. కాబట్టి మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. ఆ హృదయంలో ఆ డివైన్ క్వాలిటీస్ ఉండాలి. ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం తెలుసుకున్నది అందరికీ షేర్ చేసుకోగలగాలి. ఇది ఆ హృదయాన్ని చక్కగా మరి ఈ జ్ఞానాన్ని అందరితో మనం షేర్ చేసుకున్నప్పుడు మన హృదయాన్ని కూడా ఆ జ్ఞానం ఇంకా పరిశుద్ధం చేస్తుందన్నమాట. మూడవది స్వచ్ఛమైన హృదయం లేకుండా ఉన్నత లోకాల శక్తులతో సంబంధం పెట్టుకోవడం అసాధ్యం. ఎవరికైతే ఆ యొక్క స్వచ్ఛమైన హృదయం ఉండదో వాళ్ళు ఉన్నత లోక వాసులతో, ఆస్ట్రల్ మాస్టర్స్తో వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వాళ్ళు ఆ యొక్క డైమెన్షన్లో. మరి వాళ్ళతో మనం మరి కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళతో మనం కాంటాక్ట్ అనేది మనం అవ్వాలి అంటే మన హృదయం అనేది ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. లేదంటే వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వలేమన్నమాట. వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వలేము అని చెప్తున్నారు. ఒక గొప్ప మాస్టర్ ఎవరితోనో ఇలా అన్నారు, నీ హృదయం కలుషితం అవ్వడం వల్ల నీ సూక్ష్మ మానసిక శరీరాల నుంచి వచ్చే దుర్గంధం కారణంగా నిన్ను ఎప్పటికీ కలవలేను అన్నారట ఒక మాస్టర్ అంటే ఒక మాస్టర్ ఇప్పుడు ఒక టార్కమ్ సెరెడారియన్లో అంటే ఒక మాస్టర్, ఒక ఆథర్, ఒక యోగి. ఆయన ఏం చెప్పారంటే, ఒక స్పిరిచువల్ మాస్టర్ అనమాట. ఆయన ఏం చెప్పారంటే, నీ హృదయం కలుషితం అవ్వడం వల్ల నీ సూక్ష్మ అంటే నీ ఎనర్జీ బాడీలు, మానసిక శరీరం నుంచి వచ్చే దుర్గంధం కారణంగా ఇక నిన్ను ఎప్పటికీ కలవలేను అని చెప్పాడట ఆయన. అది వాళ్ళ ఫ్రెండ్తో. అంటే చూడండి, ఒక్కొక్కరి దగ్గర మనం ఉంటే వాళ్ళ ఆరాలో ఉన్నటువంటి ఆ రేడియేషను మనకి ఆ సెగ మనకు తగులుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంకా ఉండలేమన్నమాట. వాళ్ళ యొక్క మన హృదయం అన్నీ సెన్స్ చేసేస్తుంటుంది అనమాట. వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ కలుషితమైనటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు, వాళ్ళు అన్నీ కూడాను మన హృదయం అనేది సెన్స్ చేయగలుగుతుంది, అనుభూతి చెందుతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇదే ఇంట్యూషన్ పని చేయడం అంటే. మనం వేరొకరు వాళ్ళు మన ఆరాలోకి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, వీళ్ళు అసలు చాలా ఇలా ఉన్న ద్వేషంతోనో ఇలా ఉన్నారని. నాకైతే చాలాసార్లు కొంతమంది మాస్టర్సు అని చెప్పేసి వాళ్ళని ఎంతోమంది చెప్తుంటారు, చాలా పెద్ద పెద్ద బుక్స్ మీద చెప్తుంటారు. నాకు వాళ్ళతో కొన్ని రోజులు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులు నాకు నల్లటి పొగలతో కాలిని బూడిదలాగా వాళ్ళ చెవుల్లోంచి, నోట్లోంచి అలా వస్తూ ఉంటుంది అనమాట. నల్లగా కాలిపోయినట్టుగా నల్లగా ఉంటారు. పొగలు వస్తుంటాయి వాళ్ళ బాడీలోంచి. అప్పుడు తెలుస్తుంది అనమాట, వీళ్ళు చాలా ద్వేషంతో, ఈర్ష్యలతో
కలుషితమై ఉన్నారని తెలిసిపోతుంది. అది. కాబట్టి మన హృదయం అనేది స్వచ్ఛంగా ఉంటే మన మనస్సు కూడాను చక్కటి ఆలోచనలు చేయగలుగుతుంది. మన మనస్సులో మంచి ఆలోచనలు మనం చేయగలుగుతాము. మరి మన ఎనర్జీ బాడీ అంటే ఎనర్జీ బాడీ. మరి ఎనర్జీ బాడీలో కూడా ఎనర్జీ అనేది చక్కగా ఉంటుంది. మన ఎనర్జీ బాడీలో ఎనర్జీ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మళ్ళీ మన మానసిక శరీరం, మన భావోద్వేగాలు అన్నీ కూడా కలుషితమైపోతుంటాయి. మన హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు చాలామంది అసామాన్యులు, దైవదూతలు, దైవాలు మనకు సందేశాలు పంపలేరు. మన హృదయం అనేది స్వచ్ఛంగా లేనప్పుడు ఏం జరుగుతుందంటే అసామాన్యులు అంటే వాళ్ళు మనలాంటి మనుషులు కారు. వాళ్ళు హై డైమెన్షన్లో ఉంటారు. అలాంటి ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి, ఇంకా ఏంజల్స్ నుంచి కానీ, ఋషులు ఇట్లాంటి మాస్టర్స్, ఇప్పుడు తపస్వీలు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇమ్మోర్టల్స్, అట్లాంటి వాళ్ళ నుంచి ఎలాంటి సందేశాలు కూడా మనం అందుకోలేము అని చెప్తున్నారు. అలాంటి అంటే లో ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్, అలాంటి పీడకలలు, థర్డ్ డైమెన్షన్, ఇలాంటి వీటికే మనం వెళ్తూ ఉంటాం కళల రూపంలో కానీ అలా అనుభవాలు. ఎప్పుడైతే మనం చక్కగా నిరంతరం ఈ జ్ఞానాన్ని బుక్స్ చదవడం వల్ల కానీ, లేదంటే సజ్జన సాంగత్యాల్లో పాల్గొనడం, అంటే ఈ జ్ఞానాన్ని మళ్ళీ మనం అందరికీ సేవ ద్వారా అందరికీ సేవ చేయడం వల్ల మనం ఆస్ట్రల్ మాస్టర్స్తో, అసామాన్యులైనటువంటి వాళ్ళందరితో కూడా మనం కాంతి జీవులతో మనం కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఎంతో చక్కటి జ్ఞానాన్ని, సందేశాలను, ప్రేమను, కాంతిని, శాంతిని మనం అందుకోగలుగుతాం. అలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న బుక్స్ కూడా చదవగలుగుతాం. ఇప్పుడు థయోబా గ్రహయాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు చదువుతూ ఉంటే. ఒక నక్షత్రమిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, అసెన్షన్, ఇంకా ఎన్నో బుక్స్ ఉన్నాయన్నమాట. మిర్దాద్ అద్భుతం అన్నమాట. మహావతార్ బాబాజీది ప్రేమకు ఆహ్వానం, ఇలాంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఎంతోమంది ఆథర్స్. ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటే అద్భుతంగా ఆ ఎక్స్పీరియన్సెస్ అలాగే వస్తుంటాయంట. ఆ డైమెన్షన్లోకి, ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి, ఆ బుక్ నా ఫ్రీక్వెన్సీకి, ఆ మాస్టర్స్కి కనెక్ట్ అయిపోతుంటాం. ఎన్నో అనుభవాలు, అనుభూతులు అద్భుతంగా ఉంటుందన్నమాట జీవితం. దాని ఫలితంగా వారితో మనకు ఉన్న సమ్మోహిత ఆకర్షణను కోల్పోతాం. మన హృదయం అనేది కలుషితంగా ఉండడం వల్ల ఆస్ట్రల్ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వలేము. ఆ యొక్క హై ఫ్రీక్వెన్సీ డైమెన్షన్లో, 5th డైమెన్షన్, అలాంటి 6th డైమెన్షన్ అంటే మనకు నక్షత్ర జీవులు ఉంటారు, నక్షత్ర లోకవాసులు, అలాంటి వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వలేము. వాళ్ళతోనే ఆ సమ్మోహిత అంటే వాళ్ళతో ఆ స్నేహపూరితమైనటువంటి ఆ బంధాన్ని మనం ఆ బంధంలో ఉండలేము వాళ్ళతో. అది వాళ్ళతో ఎంత సమ్మోహిత అంటే వాళ్ళు ఎంతో చక్కగా మనల్ని అసలు ఎంతో వాళ్ళకి ఇష్టం మనమంటే. ఇక్కడ ఈ జ్ఞానాన్ని షేర్ చేస్తున్నా, జ్ఞానాన్ని పంచుతున్నా, ధ్యానం చేస్తున్నా, మరి శాకాహారం గురించి చెప్తున్నా, ఎంతో వాళ్ళకి మనమంటే చాలా ఇష్టమట. మన స్నేహం కోసం, మన ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు ఎంతో అక్కడ తాపత్రయపడుతూ ఉంటారు. మన చుట్టూ వాళ్ళు ఉంటారు కూడా. మనం ఒక బుక్ చదువుతున్నా, మనం ఈ జ్ఞానాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారనమాట. ఆ యొక్క ఆస్ట్రల్ బాడీస్తో వచ్చి ఉంటారు మన చుట్టూ. ఆ స్నేహపూరితమైనటువంటి సమ్మోహిత ఆకర్షణ అనేది కోల్పోతాం హృదయం అనేది పరిశుద్ధంగా లేకపోతే అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం డైరెక్ట్గా ఆత్మని మనం కనెక్ట్ అవ్వలేము. ఫస్ట్ ఏం చేయాలి? మన మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్గా, మెంటల్ ఎబిలిటీస్ అంటే మనకు మానసిక శక్తులు ఉంటాయి కొన్ని. ఏంటంటే మరి మానసిక స్థిరత్వం, స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మనం మరి మన మైండ్ని పైన వర్క్ చేసుకుని మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే చక్కగా హృదయంతో కనెక్ట్ అయిపోతుంది మైండ్. చక్కగా రెండూ కలిసి అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అప్పుడు మనం మన జీవితంలో ఎక్కడ కూడా మనం
మనకు ఒక గిల్ట్ అనేది ఉండదు, రిగ్రెట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు మరి ఎరుకతో ఉండాలి. ఎప్పుడు కూడాను సాక్షితత్వంతో ఉండాలి. ఎప్పుడు మన లోపల శుద్ధి చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండాలి. మన పైన మనకి ఎరుక, ఎమోషన్స్ పైన ఎరుక, మన ఆలోచనల పైన ఎరుక ఉండాలి, మన మాటల పైన ఎరుక. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, అవతల వ్యక్తులు వాళ్ళు హృదయంతో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఫిజికల్ బాడీ లెవెల్లో ఉండి, లేదంటే మెంటల్ బాడీలో ఉండిపోయారా, అలాంటి వాళ్ళతోనేమైనా మనం స్నేహం చేస్తాం. ఇవన్నీ కూడా ఎరుక తెచ్చుకొని జాగ్రత్తగా మనం ఎప్పుడు మన ఆత్మతో మనం అనుసంధానమైపోవాలి. మన ఆత్మతో మన హృదయంతో మనం మాట్లాడగలగాలి, వినగలగాలి, అంతర్వారిని వినగలగాలి. ఉన్నత లోక సౌందర్యాలతోనూ, ఉన్నత భావాలతోనూ, లోకాతీత దృశ్యాలతోనూ, విజన్స్ అంటాం కదా, ఆ విజన్స్, ఆ దృశ్యాలతోనూ సంభాషించాలని మనం నిజంగా కోరుకుంటే మనం భౌతికంగా స్వచ్ఛంగా ఉండి తీరాలి అనటానికి మనం బాహ్యంగా చేసే ఉపవాసమే గుర్తుకొస్తుంది అని చెప్తున్నారు. మనం ఆ ఉన్నతలో ఒక సౌందర్యాలతోనూ, అంటే ఆ డైమెన్షన్స్కి వెళ్ళాలి కదా. మనం చక్కగా కళల్లో వెళ్తుంటాము, ధ్యానంలో ఆ యొక్క డైమెన్షన్కి వెళ్ళి అక్కడవన్నీ చూస్తూ ఉంటాం. ఆ సౌందర్యాలు ఆ 5th డైమెన్షన్లో ఎలా ఉంటుంది, 6th డైమెన్షన్లో ఎలా ఉంటుంది, ఆ 12th డైమెన్షన్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఆ మాస్టర్స్తో ఆ మీటింగులో కూర్చుని అవి మాట్లాడగలుగుతాం మనం వాళ్ళతో పాటు. ఇంకా సౌందర్యాలు ఆ గెలాక్సీలు, ఆ కాంతి ఎలా ఉంటుంది అసలు, ఆ లోకాల్లో ఆ కాంతితో వాళ్ళు ఎంతో అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే లైట్ స్పీడ్ కంటే మన ఆత్మ యొక్క స్పీడ్ ఎక్కువ. లైట్ స్పీడ్ కంటే ఆత్మ స్పీడ్ ఎక్కువ. అందుకు మనకి ఏవైతే మెంటల్ ఎబిలిటీస్ అన్నాం కదా, ఇవి ఏంటి, టెలిపోర్టేషన్, టెలిపతి, టెలికమ్యూనికేషన్, ఇలాంటివన్నీ చక్కగా మనం యాక్టివేషన్లోకి తెచ్చుకోగలుగుతాం అన్నమాట. హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటాయి. మళ్ళీ ఆ యొక్క ఉన్నతలోక సౌందర్యాలను చూడగలుగుతాము, ఉన్నత భావాలతోనూ ఉండగలుగుతాము. ఉన్నత భావాలు, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి సంకల్పాలుతో ఉండగలుగుతాము. లోకాతీత దృశ్యాలను, విజన్స్ను సంభాషించగలుగుతాం వాళ్ళతోనే. ఈ లోకానికి అతీతంగా సూక్ష్మ లోకాలలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్తో, అసెండెడ్ మాస్టర్స్తో మరి చక్కగా మనం ఆ నక్షత్ర జాతుల వాళ్ళతో మనం చక్కగా సంభాషించగలుగుతాం అన్నమాట. ఇలాగ మాట్లాడగలుగుతాం మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటే అని చెప్తున్నారు. అయితే భౌతికంగా మనం ఎంతో స్వచ్ఛంగా ఉండి తీరాలి అంటున్నారు. బాహ్యంగా మనం ఉపవాసాలు చేయాలి అని చెప్తున్నారు. బాహ్యంగా ఉపవాసం అంటే నోరు ఎప్పుడు కూడాను మాటలు అదుపులో పెట్టుకోవాలి. అవసరమైతే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా జ్ఞానం, ఏదో ఒకటి అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. వాళ్ళని మనం చక్కగా వాళ్ళ యొక్క హృదయం అనేది వికసించాలి. మనం మాట్లాడితే వాళ్ళ హృదయం అనేది సంతోషంగా ఉండాలి. అంతేకాని వాళ్ళ హృదయాన్ని హర్ట్ చేయడం కానీ, వాళ్ళను డిగ్రేడ్ చేయడం కానీ ఏమీ ఇలా ఎప్పుడు కూడా మ్యానిపులేషన్ చేయకూడదు ఎవరిని కూడా. చక్కగా మనం మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒక రూపంలో మంచి సజెషన్స్ కానీ ఏదైనా ఇవ్వగలగాలి, గైడ్ చేయగలగాలి, మోటివేషన్ ఇవ్వగలగాలి. స్పిరిచువల్గా ఏదైనా భౌతికంగా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇలా ఉండాలన్నమాట. అంటే ఈ బాహ్య ఉపవాసం అనేది పాటించాలి. ఆహారం మీద నియంత్రణ ఉండాలి. ఆకలి కూడా ఒక డార్క్ ఎనర్జీ. ఆకలి తినాలని దాన్ని మనం ఏం చేయాలి, కంట్రోల్లో ఉండాలి. ఆహారం చక్కగా ఇవి ఉంటాయి, మొలకలు వచ్చే విత్తనాలు తినడం, ఇంకా ఇలా మంచి మంచి మైక్రో గ్రీన్స్, ఇట్లాంటివన్నీ మనం చక్కగా సూప్స్ లాంటివి చక్కగా తాగడం, మరి హెర్బల్ టీలు ఇట్లాంటివి మనం తీసుకోవాలి. అంతేకాని ఏ జంతు పదార్థాలు, పాలు పదార్థాలు, పెరుగులు ఇట్లాంటివి ఏమి తీసుకోకూడదు అస్సలు. తేనె ఇవన్నీ కూడా తీసుకోవద్దు. చక్కగా ఇవి మొక్కల నుంచి వచ్చిన మాత్రమే మనం తీసుకున్నట్లయితే మన హృదయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ పాలు తాగటం, టీ కాఫీలు తాగటం, పాలు పదార్థాలు అంటే పెరుగు తినటం, ఇవన్నీ చేసేటప్పుడు చూడండి మన హృదయం అనేది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆవు, ఆ గేదె, లేదంటే ఆ జంతువులు పాపం, ఆ మూగజీవులు వారుగా అవి వస్తువులు కాదు, వాళ్ళు ఆ గోమాతలు కానీ
వాళ్ళు ఇచ్చే ఆ పాలలోని వాటి యొక్క పాసొచ్యము రక్తం అన్నీ వచ్చేస్తుంటాయి. అవి ఎంతో భయంతో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ మనుషులు దౌర్జన్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ లాక్కుంటారనమాట వాటి ప్రాపర్టీస్ని. కాబట్టి తన బేబీకి పాలుంచరు. అది ఎంతో హృదయం దానికి ఎంతో హృదయం అంతా దాని హృదయం అనేది విలపిస్తూ ఉంటుందన్నమాట. తన బేబీ కోసం పాలుంచరు. ఆవు దూడల కోసం, గేదెలు వాటి కోసం. కాబట్టి ఇలాగా ఎంతో మనిషి దౌర్జన్యంతో, నిస్వార్థంతో తన యొక్క సుఖం కోసం, మనిషి తన సుఖం కోసం మాత్రమే ప్రతి దాన్ని ఇక్కడ మరి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడనమాట మనిషి. ప్రకృతిని అన్నింటిని కూడా. కాబట్టి ఇవన్నీ మనం ఆపాలి. మన జీవితంలో మనం ఇవన్నీ చేయకూడదు. చేయకుండా చక్కగా ఏ జంతు ప్రపంచానికి కానీ, ఖనిజ ప్రపంచానికంటే కొండలు, అడవులు అట్లాంటి వానికి కానీ, వాటర్లో ఉండే జలచరాలకు కానీ, ఆకాశంలో ఎగిరే ఆ పక్షి జాతికి దేనికి కూడా హాని చేయకుండా చక్కగా వాటి యొక్క సౌందర్యాన్ని, ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని మనం అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తూ మన హృదయం ఎంతో హీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మన చైతన్యం అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. వాటి హృదయాలతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. వాటితో మనకి చక్కటి కనెక్షన్ ఉంటుంది. వాటి నుంచి మనకి ఎంతో ఎనర్జీ, మన మొక్కలు కానీ, మనం చుట్టూ ఉన్న ఆ చెట్లు కానీ వాటి దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి హత్తుకుంటే అవి ఎంతో అసలు మనకి శక్తినిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఎంతో అద్భుతం అసలు ఇదంతా కూడాను ఆ బంగారు తీగల, ఆ జలతారు తీగల యొక్క వాటిని మనం చక్కగా అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. అన్నింటితో కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ బంగారు తీగలు అల్లుకుపోతూ ఉంటాయి అన్ని హృదయాలతో కూడా మనల్ని. అలా అల్లి అల్లికలు ఆ బంగారు తీగల జలతారు మరి వీటిని మనం చూస్తూ ఉండగలుగుతాం, అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. అప్పుడు మన చైతన్యం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే భౌతికంగా మనం బాహ్యంగా కూడా ఉపవాసాలు ఉండాలి. ఆహారం పట్ల మాటలు తగ్గించుకోవడం, మౌనం, నోటిలోని మౌనం ఉండాలి, మనస్సులో కూడా మౌనం ఉండాలి. ఇలా అన్ని విధాల భావోద్వేగాల్లో కూడా మౌనం ఉండాలి. ఉన్నత శక్తులతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు హృదయంలో కల్మషానికి సంబంధించిన విషయం ఏమాత్రం ఉన్నా అది సులభంగా అగ్నిని లేపి మన వ్యవస్థ నాశనానికి కారణమవుతుంది. మన ఉన్నత శక్తులతో మరి ఆ ఉన్నత శక్తులు అంటే ఒక ప్రకృతి శక్తులతో కానీ, ఆ యొక్క సూక్ష్మ శక్తులతో కానీ, ఉన్నత లోకవాసులతో కానీ మనం సంబంధం పెట్టుకున్నప్పుడు మన హృదయంలో ఏమైనా కల్మషం ఉందనుకోండి, కల్మషంతో హృదయంలో ఒకటి బయటకు ఒకలా మాట్లాడుతూ క్లాసులు చెప్తూ లోపల మాత్రం అంత కల్మషాలే ఉంటాయి. అన్నీను అరిషడ్ వర్గాలు ఉంటాయి, కోరికలు విపరీతంగా ఉంటాయి, ఏదో స్వార్థం ఉంటుంది. ఇవన్నీ గొప్పలు చూపించుకోవడం, చెప్పుకోవడం, గొప్పలకి పోవడం ఇవన్నీ ఉంటాయి. అలా ఉంటే ఏమవుతుందంటే ఆ హృదయంలోనే ఏమవుతుందంటే ఒక అగ్ని లెగుస్తుందంట. అగ్ని దావాళంలాగా ఆ అగ్ని ఏం చేస్తుంది, మన వ్యవస్థలన్నీ దహనం చేసేస్తాయి అగ్ని. ఏ వ్యవస్థలు? జీర్ణక్రియ వ్యవస్థ, మరి శ్వాసక్రియ వ్యవస్థలు, మరి రక్త ప్రసరణ వ్యవస్థ, ఇట్లాంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి మన బాడీలో కదా. సెల్యులార్ బాడీ ఉంది, మొనాడ్, ఇలాగ అన్నింటినీ కూడాను మన సెల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి ఆ అగ్నిలో. అందుకు ఎప్పుడు కూడాను స్వచ్ఛమైన హృదయంతోనే మనం పనిచేయాలి. చేత కాకపోతే మనం నోరు మూసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఒక గదిలో మనల్ని మనం క్వారంటైన్ చేసుకొని చక్కగాను మనల్ని మనం మార్చుకొని చక్కగా ధ్యానం చేసుకొని మంచి మంచి బుక్స్ చదివి మార్పు తెచ్చుకోవాలి. అంతేకాని మరి ప్రకృతి విరుద్ధంగా, ఆ విశ్వ ప్రేమకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే కనుక చాలా ఇది మనకి చాలా కర్మ అనేది మూట కట్టుకోవాల్సి వస్తుంది. అది మనల్ని దహనం చేస్తుంది అన్నమాట అగ్ని. అలా తేలికగా అగ్నిని రేపే కల్మషానికి సంబంధించిన విషయాలు హృదయంలో ఉంచుకొని ఎంతోమంది ఉన్నత కేంద్రాలతోనూ పవిత్ర ప్రదేశాలతోనూ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించి గాయపడ్డారు లేదా అగ్నికి ఆహుతయ్యారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎవరైతే హృదయాన్ని అయితే
అస్సలు శుద్ధి చేసుకోరు. హృదయంలోని ఆ డివైన్ క్వాలిటీస్‌ని యాక్టివేషన్‌లోకి తీసుకోరు. వాటితో ఉండరు. ఒక కరుణ ఉండదు, ప్రేమ ఉండదు, సున్నితత్వం ఉండదు, సౌమ్యత ఉండదు, వినయం ఉండదు. ఏమీ ఉండవు. కానీ వాళ్ళేం చేస్తారంటే హయ్యర్ చక్రాస్‌తో ఇప్పుడు ఏంటి 12వ చక్రం, మరి సహస్రార చక్రం అంటారు, విశుద్ధ ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ అంటారు. మరి ఇంకా కుండలిని యాక్టివేషన్ చేసుకోవాలంటారు. చక్రాస్‌ని ఒక్కొక్క చక్రం మీద యాక్టివేషన్లు అంటారు. ఇంకా వేరే లోకాలకు వెళ్ళాలని ఇలాంటివెన్నో చేస్తుంటారు. కానీ హృదయంలోని ఇంత కల్మషం పెట్టుకొని వాటన్నింటితో లేదంటే డైరెక్ట్‌గా ఆత్మని దర్శించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తే కనుక ఎప్పుడు బైపాస్ అనేది పనికిరాదనమాట. ఎప్పుడూ కూడాను ఒక చక్కగా ఒక ఆర్డర్‌లో వెళ్ళాలి మనం. అది. కాబట్టి హృదయాన్ని ఫస్ట్ మనం మేల్కొల్పుకుంటే హృదయంలోని ఆ యొక్క హృదయ సౌందర్యాన్ని పెంచుకున్నట్లయితే అప్పుడు హృదయం వెనుకున్నటువంటి ఆత్మను మనం దర్శించుకోగలుగుతాం. అది. కాబట్టి ఆత్మతో అనుసంధానం అవ్వాలన్నా ఏదైనా సరే ఉన్నతాత్మలతో అనుసంధానం అవ్వాలి, ఉన్నత కేంద్రాలతో. ఉన్నత కేంద్రాలంటే మన లోపల ఉన్నాయి కదా చక్రాస్. హయ్యర్ చక్రాస్‌తో కానీ, హయ్యర్ బాడీస్‌తో కానీ పనిచేయాలి. ఆస్ట్రల్ ట్రావెలింగులు చేయాలి ఇవన్నీ అంటారు. అప్పుడు చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఇల్యూషన్‌లోకి వెళ్ళిపోయి చాలా యాంగ్జైటీలోకి వెళ్ళి వాళ్ళు తికమక అవుతూ ఉంటారు. వాళ్ళకొక స్టెబిలిటీ ఉండదనమాట. అప్పుడు మనకి మెంటల్ స్టెబిలిటీ ఉండదు, ఫిజికల్ స్టెబిలిటీ ఉండదు. ఈ 2 లెవెల్లోనే డ్యామేజ్డ్‌గా ఉంటారనమాట. భావోద్వేగాలు అంటే ఎమోషనల్ ఫిట్‌నెస్ ఉండదు. అక్కడ విపరీతమైన రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. తీర్పులు చెప్పడం, తిరస్కారాలు చెప్పడం, ఇతరులను కంట్రోల్ చేయడం, ఇవన్నీ బోల్డ్ అని పెట్టేసుకొని ఏవేవో చక్రాలు యాక్టివేషన్‌లోకి తీసుకురావాలి, కుండలిని యాక్టివేషన్ రావాలి, థర్డ్ ఐ యాక్టివేషన్‌లోకి రావాలి, లేదంటే ఏవేవో ఇవన్నీ అనవసరమైనటువంటి ఇవన్నమాట. వాటికి వెళ్ళకూడదు. ఫస్ట్ హృదయం మీద వర్క్ చేసుకోవాలి చక్కగా. ఈ డివైన్ క్వాలిటీస్‌తో మనం ఉండాలి. అప్పుడు అన్నీ కూడా అన్నింటితో కనెక్ట్ అవుతాం. ఆ యొక్క మనం అనుకోకుండానే అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్‌గానే మనకి బై ప్రొడక్ట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అది. టెలిపోర్టేషన్ అని ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. హృదయ శుద్ధి లేకుండా ఎంత చేసుకున్నా వృధానే. 4వది స్వచ్ఛమైన హృదయం లేకుండా నిజమైన సృజనాత్మకత అనేది అసాధ్యం. ఎప్పుడైతే స్వచ్ఛమైన హృదయం లేదో సృజనాత్మకత, క్రియేటివిటీ కూడా ఉండదు మనలో. ఉన్నత లోకాల నుండి ఏదో కొంతైనా సౌందర్యాన్ని, ఒక ఉన్నత భావాన్ని, లోకాతీత దృశ్యాలను, దివ్య జ్ఞానాన్ని తీసుకుని వచ్చి మానవ జాతికి అందించడమే నిజమైన సృజనాత్మకత అంటే అని చెప్తున్నారు. ఇక్కడ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, క్రియేషన్ అంటాం. క్రియేటివిటీ అనేది ఆ యొక్క క్రియేటివిటీ అంటే కొత్తగా ఏదో ఒకటి చేయటం. అదనేది అంటే ఏంటంటే ఇక్కడ ఏదో మనం భౌతికంగా ఏదో ఒక డివైజ్‌ని కనిపెట్టడం, లేదంటే ఏవో చేయడం కాదు. అసలు ఉన్నత లోకాల నుంచి ఆ కాంతిని, ఆ శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు చూడండి టార్కోమ్ సెరైడారియన్ ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఎన్నో లక్షల పుస్తకాలు రాశారు. ఆయన తండ్రి ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్. తర్వాత ఈయనకొచ్చింది. ఈయన తర్వాత గీతా సెరైడారియన్ ఆయన కూతురు కూడా. ఇలాగనమాట. వీళ్ళు చేసేది అసలైన సృజనాత్మకత. ఇలాంటి మాస్టర్స్ వాళ్ళు చక్కగా చూడండి మన మునులు, ఋషులు, తపస్విలు, యోగులు ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. చక్కగా తపస్సు చేసి భవిష్యత్తు చూస్తారు. గతం గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనకి ఎలా తెలిసింది? మన ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? వేదాలు అవన్నీ ఆ ఋషులు తపస్సు చేసి అదంతా దర్శించి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి గ్రంథాల్లో పెట్టారు. అది సృజనాత్మకత అంటే అని చెప్తున్నారనమాట. అంతే తప్ప క్రియేటివిటీ అని చెప్పేసి మనం ఇక్కడ ఏవేవో భౌతికంగా కొన్ని లక్షల పనులు చేసి చూపిస్తూ ఉంటారు. గొప్ప అయిపోతూ ఉంటాం. అదేమి కాదు అని చెప్తున్నారనమాట. అది ఉండాలి. కానీ అసలైన క్రియేటివిటీ అంటే చక్కగా ధ్యానంలో ఉండగలగాలి. ఆ యొక్క ఉన్నత లోకాల నుంచి ఆ జ్ఞానాన్ని అక్కడి నుంచి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఇదంతా మనం తీసుకురావాలి. అసలు మన ఈ జన్మ ఎలా వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మనం ఎవరం,
ఇంకా మరణాంతర జీవితం అనేది ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. ఇది క్రియేటివిటీ అంటే అని చెప్తున్నారు. చాలామంది కళాకారులు తాము జీవితంలో క్షాళన ప్రక్రియకు లోనయ్యామనే సంగతిని గ్రంథస్థం చేశారు. ఒక వయోలినిస్ట్, వయోలిన్ వాదకుడు, వయోలిన్ వాద్యకారుడు ప్రదర్శన మొదలుపెట్టే ముందు వేదిక వెనుక వైపుకు వచ్చి అతని హృదయం నిండా అతని స్నేహితుని మీద క్రోధం ఉందని, అందుకే తాను ప్రదర్శన ఇవ్వలేనని నాతో అన్నాడు. అతని క్రోధం అతని ఉత్తేజాన్ని చంపేసింది. అది ఎప్పుడైతే ఒక మ్యూజిషియన్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు చక్కగా ప్లే చేస్తారు కదా, వాళ్ళు అద్భుతంగా ప్లే ఒక వీణ కానీ, ఒక వయోలిన్ కానీ, ఒక సితార్ కానీ, ఒక డ్రమ్స్ కానీ, ఏవైనా వాళ్ళు అద్భుతంగా దాన్ని ప్లే చేయాలి అంటే వాళ్ళ హృదయం అనేది ఎంతో స్వచ్ఛంగా ఉండాలి అన్నమాట. ప్రేమతో నిండిపోవాలి. ఆ యొక్క పని పట్ల, ఆ కళ పట్ల వాళ్ళకి ఎంతో ప్రేమ, డెడికేషన్ అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళు అద్భుతంగా ఆ ప్రదర్శన అనేది ఇవ్వగలుగుతారు స్టేజ్ పైన. అంతేకాని హృదయం నిండా ఎవరి మీదో ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలు అన్నీ పెట్టేసుకుని వచ్చేసి వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఉత్తేజాన్ని చంపేస్తుంది అన్నమాట, ఆ శక్తిని ఇలాంటి వ్యతిరేక భావనల వల్ల. ఈనాడు సృజనాత్మకత అని పిలువబడే దానిలో చాలా వరకు వ్యాపారపరంగానో, ధనం కోసమో, మరి ఆడంబరం కోసమో చేసేదే. ఈరోజు ఈ క్రియేటివిటీ అనేది ఎలా ఉందంటే బిజినెస్ అయిపోయింది. బిజినెస్ మనం చూడండి, ఒక టెన్నిస్ కానీ, ఒక క్రికెట్ కానీ, అన్నీ కూడా బిజినెస్సే, వ్యాపారాలు చేస్తున్నారు. అందులో ఏమీ మనం నేచురల్గా ఎంజాయ్మెంట్ ఏమి లేదు. దాని మీద ఇంత డబ్బు పెడతారు, బెట్టింగ్లు ఉంటాయి, ఇంకా దాని మీద వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రతిది బిజినెస్. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే డబ్బు ఫుల్గా పెట్టాలి. సాధారణమైన వాళ్ళు ఎవరు కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం లోలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు కూడా అవి నేర్చుకోలేరు. ఆ కళలు 64 కళలు ఉన్నాయి, అందులో ఏ కళ కూడా నేర్చుకోలేము. గేమ్స్ కానీ, ఇవి కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఏమి నేర్చుకోవాలని డబ్బు ఫుల్గా పే చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. అక్కడ ఇవన్నీ కూడాను, క్రికెట్ ఇవన్నీ చూడండి, అక్కడ ఎంత ఇది ఉంటుందన్నమాట, ఒక క్రైమ్ లాగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను. అలా ఉంటుంది, మనం చూస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళే గెలవాలని, వాళ్ళు కానీ విన్ అవ్వకపోతే వాళ్ళ ఫాలోవర్స్ బాగా దుఃఖంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నిరాశ చెందడం, ఇవన్నీ అంటే అవి నేచురల్ గేమ్స్ కాదు. అవి చక్కగా నేచర్లో మనం గేమ్స్ అనేవి ఆడుకోవాలన్నమాట. డబ్బుతో పని లేకుండా నేచురల్గా ఆడుకోవాలి. ప్రతిదీ డబ్బుతో ఇక్కడ ముడిపెట్టేసాము. అందులో ఉన్న బ్యూటీ పోయింది, ఆ కళల యొక్క బ్యూటీ అనేది పోయింది. ఆ సహజత్వం అనేది లేదు ఇప్పుడు. ఆ సృజనాత్మకతలో సహజత్వం లేదు అని చెప్తున్నారు. ఆడంబరం కోసం, లేదంటే ధనం కోసం, గొప్పలు చూపించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. శుద్ధి అయిన హృదయం లేనిదే నిజమైన సృజనాత్మకత అసాధ్యం. మరి పరిశుద్ధమైన హృదయం లేకపోతే ఆ సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది మనలో ఉండదు. ఏ క్రియేటివిటీ ఉండదన్నమాట. స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీ సృజనాత్మకతకు శక్తి కూడా ఉండదు అని చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు ఇప్పుడు క్రియేటివిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు, చూపిస్తారు, ఏదో ఒకటి కనిపెడతారు, కానీ దాన్ని డబ్బుతో మళ్ళీ అమ్ముకుంటారనమాట వాళ్ళ యొక్క కళని. దానివల్ల ఏమవుతుంది, అందులో ఆ నేచురల్ బ్యూటీ అనేది ఉండదన్నమాట, సహజత్వం ఉండదు. అది ఏ సందేశాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు. దానివల్ల ఏ మెసేజు లేదు అని చెప్తున్నారు. అంతే కదా. దేని ద్వారా అయితే మీరు మరి ఇతరులు ఉచ్చ స్థితికి ఎదిగి మిమ్మల్ని మీరు పరిణితి చెందించుకుంటారో అటువంటి నిజమైన సేతువును అది నిర్మించదు అని చెప్తున్నారు. మరి ఏదైతే మనం ఈ సృజనాత్మకత, ఈ కళలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా
మరి మనకి ఆ సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ చేసిన వాళ్ళకి, అవతల వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి కూడాను ఉచ్చ స్థితికి అంటే అద్భుతమైనటువంటి స్థితికి ఇద్దరిని ఎదిగేలాగా మరి చెయ్యదు, పరిణితి అనేది చెందరు. అలాంటిది ఎదిగి మిమ్మల్ని మీరు పరిణితి చెందించుకుంటారు. అలాంటి యొక్క ఆర్ట్స్ మనల్ని పరిణితి చెందించాలన్నమాట. అంటే పరిణితి చెందడం అంటే ఏంటి? మరి మన యొక్క జ్ఞానం పెరగటం, మన శక్తి పెరగటం, లేదంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూడండి ఏంటి, హృదయాన్ని మనం క్రియేటివిటీ అంటే హృదయాన్ని చక్కగా మనం యాక్టివేషన్ చేసుకొని ఎదుటి వాళ్ళ హృదయం గురించి కూడా వాళ్ళకు తెలియపరిచి అలా అందరి హృదయాలు మనం యాక్టివేషన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది అద్భుతమైనటువంటి ఉచ్చ స్థితికి తీసుకుని వెళ్తుంది వాళ్ళని. వాళ్ళ ఆత్మతో అనుసంధానం చేస్తుంది, వాళ్ళ హృదయంతో మనం అనుసంధానం చేస్తాం. వాళ్ళ లోపల ఆ యొక్క అవేకనింగ్ అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళకి వాళ్ళ జీవితం పట్ల అద్భుతమైనటువంటి ఒక దృక్పథం అనేది వస్తుంది. కాబట్టి అలాంటి ఉచ్చ స్థితికి పరిణితి అంటే మనం మెచ్యూరిటీ అనేది రావాలి. పరిణితి అనేది ఆత్మ పరిణితి చెందుతుందో అటువంటి నిజమైన సేతువునది నిర్మించదు అని చెప్పారు. ఈ వ్యాపారాల అంటే బిజినెస్గా అయిపోయింది కదా. ఈ ఎడ్యుకేషను బిజినెస్ అన్నీ బిజినెస్సే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు స్పిరిచువాలిటీని కూడా చాలామంది బిజినెస్ చేస్తుంటారు. ఇప్పుడు ఆధ్యాత్మికత పేరు మీద చాలా ఉంటాయి అన్నమాట, రకరకాలు. అలాగా అవి ఏం చేస్తాయంటే వాటిలో ఉన్నటువంటి అందులో ఏ శక్తి ఉండదు, అది ఎవరిని కూడా అసలు ఎదగనివ్వదు అనమాట. ఇద్దరూ ఎదగరు ఆ బిజినెస్ వల్ల. ఆ డబ్బు మీద, ఆ ఆడంబరాల మీద, వాటి మీద కదా ఫోకస్ చేస్తారు. గొప్పలు చూపించుకోవడం, నేను ఇంత గొప్ప అని మళ్ళీ అక్కడ కలుషితం అయిపోద్ది కదా హృదయం. కాబట్టి ఎంత స్వచ్ఛమైన హృదయంతో, స్వచ్ఛమైనటువంటి మరి హృదయంతో, స్వచ్ఛమైనటువంటి మన క్రియేటివిటీ, సృజనాత్మకతతో ఒక స్పిరిచువల్ సైన్స్ కానీ మరి ప్రాపంచికమైనటువంటి పనుల్లో మనం ఏది చేసినా చక్కగా ఒక పర్ఫెక్షనిస్ట్గా ఉంటామన్నమాట, ఎదుగుతూ ఉంటాం. లేదంటే ఎదగనివ్వదు. స్వచ్ఛమైన హృదయం లేకపోతే ఆ యొక్క సృజనాత్మకత అంతా కూడా వేస్ట్ అని చెప్తున్నారు. 5వది, మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప మీరు ఈ ప్రపంచంలో ఆకర్షణను పెంచుకోలేరు, సిద్ధిని సాధించలేరు. మన హృదయం అనేది శుద్ధి చేసుకోకపోతే మనల్ని ఎవరు కూడాను మన ఆకర్షణ అనేది పెరగదనమాట. ఆకర్షణ శక్తి అంటాం. ఇప్పుడు యోగులు వాళ్ళ ఫేస్లో చూడండి ఎంత గ్లో ఉంటుందన్నమాట, ఆరా ఎంత తేజస్సుగా ఉంటుంది. కాబట్టి ఆకర్షణ వాళ్ళతో మాట్లాడినా కొంత మన హృదయం అనేది బరువు తగ్గిపోతుంది, వాళ్ళని చూస్తున్నా తగ్గిపోతుంది. ఒక ఈ క్షణంలోకి వచ్చేస్తాం, వర్తమాన క్షణంలోకి వచ్చేస్తాం. గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు, ఏ క్లెమ్జినెస్ ఉండదు అనమాట. అలాగా అంత తేజస్సుతో మనం ఉన్నట్లయితే ఒక్కొక్కరు పక్కన కూర్చున్నా కానీ మనకి ఎంతో హీల్ అయిపోతుంటాం అనమాట. అలా మనం ఉండగలగాలన్నమాట. మనం ఎక్కడ అడుగు పెట్టినా, మనతో ఎవరు మాట్లాడినా, మన చూపు ఎటువైపు పడినా ప్రతిది కూడా హీల్ అవుతూ ఉండగలగాలి అని చెప్తున్నారనమాట. అప్పుడు మనం ఆకర్షణను పెంచుకోలేము, సిద్ధిని సిద్ధులు అంటాం కదా, చక్కటి టెలిపతి, టెలిపోర్టేషన్, థర్డ్ ఐ, ఇంకా అన్నీ కూడా ఈ సిద్ధులన్నీ వస్తుంటాయి అన్నమాట. హృదయాన్ని కలుషితం చేసే 6 ప్రాథమిక అంశాలు.